యాదగిరిగుట్టకు సంబంధించిన అంశం తర్వాత మల్కాజ్గిరిలో రోడ్ షో ఇక పార్టీల చేరికలు మార్పులు చేర్పులు ఇప్పటికి మనం మాట్లాడుకున్నాం. తర్వాత గొర్రెల స్కామ్లో మరో ఇద్దరు అరెస్ట్. పశుసంవర్ధక శాఖ జేడీ అంజీలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్య అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ నిర్ధారణ. నకిలీ బిల్లులతో గొర్రెలు కొనుగోలులో గోల్మాల్. ఇక్కడ ఎందుకు మొన్న ప్రజావానికి నెల్లూరు నుంచి ఒక ఆయన వచ్చిండు, ఆంధ్రప్రదేశ్ నెల్లూరు నుంచి ఒక ఆయన వచ్చి ఏం చేస్తారు అంటే ఆయన దగ్గర ఆయనకు సంబంధించి వాళ్ళ ఇంటి పక్కన చుట్టుపక్కల అందరి దగ్గర ఏకంగా ఇక్కడ కల్వకుర్తికి సంబంధించి జాయింట్ డైరెక్టర్, ఈ గొర్రెల పశుసంవర్ధక సంబంధించినటువంటి జాయింట్ డైరెక్టర్ పోయి అక్కడ మొత్తం 21 యూనిట్లు కొనుక్కొచ్చారట. 21 యూనిట్ల సుమారుగా కొన్ని యూనిట్ల గొర్రెలు కొనుక్కొచ్చారు. దాంట్లో డబ్బులు అడిగి ఇంకా 12 లక్షల రూపాయలు రావాల్సి ఉన్నదట. ఏం చేసి డబ్బులు ఇవ్వయా అంటే ఇస్తలేరట. నిన్న ముచ్చట చదివిన, ఇదే ఈనాడు వార్తాపత్రికలు వచ్చింది. ఏం చేసిరట అంటే ఈ అధికారులు కూడా ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, రైతులని నేరుగా అధికారులు తీసుకుపోయి అక్కడ వాళ్ళ ఇష్టమైన గొర్రెలు ఎంచుకొని తీసుకున్నామనే ఒక అంశం. దాంట్లో ఒక యూనిట్కి 21 గొర్రెలు, ఒక యూనిట్కి 21 గొర్రెల్లో ఒక పొటేలు, మిగిలిన 20 కూడా గొర్రెలు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం గొర్రెల పంపిణీ అనే ఒక పథకం ప్రారంభించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులనే నేరుగా సంబంధిత వినియోగదారుల దగ్గర తీసుకుపోయి ఎవరైతే అమ్మకాలు చేస్తారో వాళ్ళ దగ్గర తీసుకుపోయి ఇష్టమున్న గొర్రెలు తీసుకురాయి అని చెప్పి అధికారుల వెంట వేసుకొని పోయి గొర్రెలు తీసుకురావాలి. ఇది ముఖ్య ఉద్దేశం. కానీ ఆదరాబాదరగా హుజరాబాద్ ఎలక్షన్లప్పుడు ఆగమాగం చేసి పంచాయతీ చేసి మొత్తం ఆగమాగం ఆ స్కీమ్ మొత్తం కూడా నటిట ముంచేసిరు. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే ఈ విషయంలో కూడా ఈ అధికారులను కూడా ఇష్టమున్న దగ్గర కొనుగోలు చేయాలి కదా. అయితే కొన్ని చోట్ల ఏమైందట అంటే ముసాయిదా అనే పేరు ఉంది, ముసాయిదా సామెలో సమీర్ ఏదో ఉంది. ఆయన ఏం చేసిండు, ముఖ్యంగా ఈ రైతుల దగ్గరికి ఎవరైతే అప్లికేషన్ పెట్టి నీకు వస్తారో, ఆఫీస్కి వస్తారో, పశుసంవర్ధక శాఖ ఆఫీస్కి వస్తారో అక్కడనే పాంప్లెట్లు పంచండి. ఏమని, నా దగ్గర గొర్రెలు ఉన్నాయి, మీరు కొనుగోలు చేయండి, ఇంకో మీకు అవసరమైతే ఇంత రాయితీ ఇస్తా అంటే 20,000 రూపాయలు మీకు రిటర్న్ నేనే ఇస్తా. 1,75,000 రూపాయలు ఒక యూనిట్కి, 75,000 వాళ్ళు చెల్లించాలి, 1,00,000 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. సో ఇది అసలు స్కీమ్కి సంబంధించిన అంశం. అయితే దీంట్లో మీకు 20,000 రూపాయలు నా దగ్గర గొర్రెలు కొనుగోలు చేస్తే మీకు రిటర్న్ నేనే ఇస్తా. మీరు నా దగ్గర కొనుగోలు చేసినట్టుగా మీరు చేస్తే 20,000 రూపాయలు నేనే రిటర్న్ మీకు ఇస్తా అని చెప్పి చెప్పుడు స్టార్ట్ చేసిండు. సో రైతులు ఏమనుకున్నారంటే మనం వాళ్ళ దగ్గర కొంటే 20,000 రూపాయలు రానే వస్తున్నాయి అని చెప్పి ఏం చేసి రైతులు ఆయన దగ్గరికి పోయి గొర్రె కొనేది తీసుకుపోయారు. ఈయన దగ్గర గొర్రెలు ఏం లేవు. ఈయన తెలివిగా ఏం చేసిండు, ఎవరైతే వినియోగదారులు ఉన్నారో ఆ వినియోగదారుల దగ్గరికి పోయి ఏం చేసిండు, ఈ గొర్రెలను నాయ అని చెప్పురు, మీరు నేను మీకు డబ్బులు ఇప్పిస్తా అని చెప్పడం స్టార్ట్ చేసారు. సో తర్వాత ఏమైంది, ఇక్కడ అధికారులు ముందుగానే కొనేసిండు, అధికారులు కూడా ఎంతో కొంత ఇస్తా అంటే ముందుగానే వాళ్ళని ట్రాప్ చేసి అధికారులతో ఏం చేసిందంటే మీరు నా దగ్గరికే తీసుకురారు, ఈ గొర్రెలు నాయనే చెప్పు, రైతులకు ఇప్పిరు, మీకు ఎంతో కొంత ఇస్తా. సో ఆయన గొర్రెలు కాదని కథ కాదు, మొత్తం డ్రామా చేసిండు. ఇప్పుడు ఏమైపోయింది, అధికారులు తీసుకొని పేరు ఇంకో పలానైనా గొర్రెలాయ బాబు అని చెప్పి అధికారులు ఏం చేసిర్రు, ఆయన దగ్గర గొర్రెలు కొనమని చెప్పారు. ఈ రైతులు కూడా ఆయన దగ్గరికి పోదామని చెప్పి మొత్తం మీద ఒకటే వ్యక్తి దగ్గర అధికారులు రైతులు కూడా గొర్రెలు తీసుకొచ్చుకున్నారు. తర్వాత ఎవరైతే నిజంగా ఈ గొర్రెలు అమ్మిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు డబ్బులు రావడం లేదా అని చెప్పి తిరిగి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళే అందరూ కూడా ఇప్పుడు అధికారుల దగ్గరికి వస్తే అధికారులు ఏమంటారు అంటే, అరే మీకు ఇవ్వాల్సిన ఇచ్చేసినాం కదా, మసూద్ అనే మేము ఏమైనా వచ్చింది కదా, ముస్లిం ఆయనే లేకపోతే సమీర్ ఆయన పేరుతో ఉన్నది సంథింగ్, ఆయనకి ఇచ్చేసినాం కదా అయ్యా అంటే, ఒకసారి నా ఫోన్ ఇవ్వ, అందులో పేరు కూడా ఉన్నది, ఫోన్ ఇవ్వ, పెద్ద ఫోన్. సో ఆయనకి ఇచ్చినాం కదా అయ్యా అంటే ఏమవుతుందంటే ఇప్పుడు చూస్తే మేము డబ్బులు ఇవ్వలేమో, మా దగ్గర రావద్దు, మీరు ఆయన దగ్గరికి పోండి, ఆయన కంపెనీ కూడా ఉన్నదట. సయ్యద్ మోయిన్ అనే వ్యక్తి ఒక ప్రత్యేకమైన క్యాటిల్ హాస్టల్ కూడా, లోటోనా క్యాటిల్ హాస్టల్ అని పెట్టిండట సయ్యద్ మోయిన్ అనే వ్యక్తి. సో ఏం చేసిండు, ఇక్కడ రైతులకి మీకు నా దగ్గర కొనుగోలు చేస్తే మీకు 20,000 రూపాయలు రిటర్న్ ఇస్తా అని చెప్పిండు. అధికారులను కమ్మేసిండు. అక్కడ నిజంగా రైతులకు పోయి మీ గొర్రెలు అమ్మి పెడతా అన్నాడు. మధ్యవర్తిగా ఉండి మొత్తం తతంగాన్ని నడిపించేసిండు. ఆఖరికి వస్తే ఈ కొనుగోలు చేసినటువంటి వ్యక్తులకు మొత్తం కూడా ఎవరైతే వినియోగదారులు అక్కడ అమ్మే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎవరు డబ్బులు ఇవ్వలే. ఒక్కొక్కటి ఈ గొర్రెల స్కామ్కి సంబంధించిన అంశాన్ని మొత్తం తెర మీదకి వచ్చిన తర్వాత అందరు ఈరోజు ప్రజావానికి వస్తున్నారు, లేకుంటే ఆ అధికార దగ్గర పోయి మొరబెట్టుకుంటున్నారు, అయ్యా మాకు డబ్బులు రావాలయ్యా అని చెప్పి. ఇక చూడు ఎంత చిత్తశుద్ధి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి ఈ గొల్ల కురుమల మీద, లేకపోతే గొర్రెల స్కామ్ మీద, గొర్రెల అంశం మీద, గొర్రెల పంపిణీ కార్యక్రమం మీద.
ఆదర బాదరగా ఏది పడితే అది చేయాలని చెప్పి చేసేసి సంబంధిత శాఖ మంత్రి ఆయన దగ్గర ఓఎస్డి కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి ఫైల్స్ కూడా మొత్తం ధ్వంసం చేసేసారు. ఇంత పెద్ద స్కామ్ గొర్రెల స్కామ్ దగ్గర జరిగింది. ఇక చెప్పురు ఎంత అవినీతి జరిగింది గత ప్రభుత్వంలోనే అర్థమవుతుంది. ఆయనకు ఊరు లేదు, పేరు లేదు, ఏం లేదు. సయ్యద్ మొయిన్ అనే వ్యక్తి రావాలి, ఒక లోటోనా క్యాటిల్ హాస్టల్ అని ఒక పేరు పెట్టి నా దగ్గర కొనుగోలు చేయమని రైతులను మోసం చేసిండు, నాకు అమ్మండి అని చెప్పి అక్కడ అమ్మేటలను మోసం చేసిండు, అధికారులు తీసుకుపోయి అధికారులను మోసం చేసి అధికారుల దగ్గరికి వచ్చి ఈరోజు కొనుగోలు చేసిన వాళ్ళు అడిగితే ఆయనతో మాకేం సంబంధం ఉంది, మీరు కొనుక్కపోయారు కదా అంటే వీళ్ళు డబ్బులు ఇస్తలేరట అధికారులు కూడా. ఇక పశుసంవర్ధక శాఖ జేడీ అంజీలప్ప అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్య అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ నిర్ధారణ. ఒక గిసొంటి ముచ్చట బయట పెడితే మొత్తం ఇంకా చాలా కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది గొర్రెల దాంట్లో. చాలా పెద్ద స్కామ్ గొర్రెల స్కామ్ అనేది. ఇక టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. తర్వాత ఇక కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై భూ కబ్జా కేసు. 38 మంది బీఆర్ఎస్ నేతలపై కూడా పోలీసుల అదుపులో 5